కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగింది. తానే ప్రాజెక్టు వద్ద కూర్చుని నీరు విడుదల చేస్తాడన్న కేసీఆర్ వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తప్పుపట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పును ఒప్పుకోకుండా ఇలా అడ్డగోలు వాదనలు చేయడం సరికాదని అన్నారు. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతాం, మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను చేసి చూపిస్తాం. గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాజ్తో సంబంధం లేకుండా నీళ్ళు లేపచ్చు. మళ్ళీ మిడ్ మానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది. తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇవ్వచ్చు. ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే ఇక చూస్తూ కూర్చోం. గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా, తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోటార్లు నడిపిస్తాం. కాళేశ్వరం పిల్లర్లకు సంబంధించి సింక్ అయినాయి. సింక్ అయితే ఎవరు కారణం? దానికి ముఖ్యమంత్రి గారే వారే స్వయాన డిజైన్ చేసి వారే చీఫ్ ఇంజనీర్గా, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా, డిజైన్ సిడిఓగా వారే చేసిండ్రు కదా. చేసిన తర్వాత గురైంది. నీళ్లు తీయమని ఎవరు చెప్పారు? నిపుణులు, కేంద్ర జనవనరులకు సంబంధించిన వారు వచ్చి నీళ్లు ఉండకుంటే మొత్తం ప్రాజెక్టు పోతుందని వారు చెప్పిండ్రు. పేపర్లో వచ్చింది. వారి ప్రభుత్వంలోనే రిలీజ్ చేయడం జరిగింది. అది బాధ్యులమా మేము? ప్రాజెక్ట్ కూలిపోవటానికి వారి బాధ్యత వహించాల్సింది పోయి తిరిగి మాపై నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.